భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక మతాన్ని దూషించడం కాదు. మా మతాన్ని దూషిస్తూ, మా ధర్మాన్ని దూషిస్తున్నోడిని మేము ఉద్యోగంలో తీసుకునే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పింది రామకృష్ణ మిషన్. వాస్తవంగా ఈ రామకృష్ణ మిషన్ కావచ్చు, లేకపోతే కొన్ని ఈ క్రైస్తవ సంస్థలు కానీ ఇట్లాంటి వాటికి కూడా రిక్రూట్మెంట్స్ ప్రభుత్వం తరపున చేస్తారు. ఎందుకు? ఎయిడెడ్ స్కూల్స్‌లో. అట్లాంటి ఎయిడెడ్ స్కూల్‌లో ప్రభుత్వం నియమించినటువంటి ఒక టీచరు రామకృష్ణ మఠంలో చేరాలి. అతన్ని మేము చేర్చుకోమని రామకృష్ణ మఠం ప్రకటించింది. ఎందుకు చేర్చుకోరు అంటే, అతను రామకృష్ణ మిషన్‌కి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, అతను హిందువే. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేశాడంటే అది అతని భావ ప్రకటన స్వేచ్ఛ అని. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నీ భావాన్ని వ్యక్తపరచడం గానీ, ఎదుటివారి భావాన్ని కించపరచడం కాదు. ఇంకొకటి, అట్లాగా మా ధర్మానికి వ్యతిరేకంగా, మా ఆశ్రమానికి వ్యతిరేకంగా అనేక సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వ్యక్తిని మేమెట్లా చేర్చుకుంటామంటూ అడిగితే చివరికి కోర్టు కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిన ఉదంతం ఇది. కలకత్తా హైకోర్టు ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అయితే దీన్ని ఇతరుల విశ్వాసాన్ని గాయపరచడానికి ఇచ్చిన అనుమతిగా భావించరాదు అంది కలకత్తా హైకోర్టు. కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకి ఎంపికైన వ్యక్తి నియామకాన్ని సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యల కారణంగా రద్దు చేసింది. తమల్ దాస్ గుప్తా అనే వ్యక్తిని ఆంగ్ల విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ రామకృష్ణ మిషన్ కళాశాల అప్పీల్ దాఖలు చేసి దీని మీద జస్టిస్ దేబాంశు బసక్, జస్టిస్ షబ్బర్ రషీదీ ధర్మాసనం విచారణ జరిపింది. నియమపక్ష రాయకముందే తమల్ దాస్ గుప్తా సామాజిక మాధ్యమంలో రామకృష్ణ మిషన్కి ఆ సంస్థ సాధువులకు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి గుర్తించింది. పరీక్షల్లో అర్హత సాధించిన తమల్ దాస్ గుప్తాని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించుకోవాలన్న సర్వీస్ కమిషన్ సిఫార్సుని రామకృష్ణ కమిషన్ కళాశాల తిరస్కరించింది. సంస్థ విధానాలకు వ్యతిరేకమైన భావాలున్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేమని చెప్పింది. దీని మీద పిటిషనర్కు అనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వులు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. కమిషన్ సిఫార్సును కళాశాల యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలని నిబంధన ఏమీ లేదని తేల్చి చెప్పింది. తమల్ దాస్ గుప్తా నియామకాన్ని రామకృష్ణ మిషన్ కళాశాల తిరస్కరించడం అతని మత స్వేచ్ఛను అడ్డుకోవడంగా, అభిప్రాయాల వ్యక్తీకరణను నిలువరించడంగా భావించరాదని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది.